సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒక భాగమైనటువంటి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద తప్పనిసరిగా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన, ఏపీఎస్సీ ఎగ్జామ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన, టీఎస్పీఎస్సీ, ఇంకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ చాలా సింపులెస్ట్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్గా అడిగేటువంటి టాపిక్స్లో సో భారత రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి అయితే తప్పనిసరిగా అడుగుతూ ఉంటాడు. మరి ఈ భారత రాజ్యాంగ సవరణ పద్ధతిని, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ని మరి భారత రాజ్యాంగము సౌత్ ఆఫ్రికా దేశం స్వీకరించామని చదువుకుని ఉంటాం. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 25 భాగాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి 25 భాగాల్లో భాగం 20, భాగము 20లో అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆర్టికల్ 368 తప్పనిసరిగా అభ్యర్థులు చదువుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి చూడడానికి చాలా ఈజీగా ఉన్న టాపిక్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది. గత ప్రీవియస్ ఏపీఎస్సీ గ్రూప్స్లో వీటి మీద ఒక మంచి క్వశ్చన్ అయితే అడిగాడండి. సో ఆర్టికల్ 368లో ప్రస్తావింపబడని రాజ్యాంగ సవరణ పద్ధతిని గుర్తించండి అన్నాడు. మామూలుగా రాజ్యాంగాన్ని సవరించాలి అంటే మనకి 3 పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ, సాధారణ పద్ధతిలో భారత రాజ్యాంగం సవరించడము. లేదు రెండవ తీసుకున్నట్లయితే స్పెషల్ మెజారిటీ తోటి సవరించడము. ఇంకా మూడో పద్ధతి స్పెషల్ మెజారిటీతో పాటు మోర్ దాన్ 50% ఆఫ్ ది స్టేట్స్ అప్రూవల్తో అమెండ్ చేయడం. మరి ఇవన్నిటినీ కూడా ఈ సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ మనకున్నటువంటి 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఈ రోజు నుంచి మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అభ్యర్థులు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే తప్పనిసరిగా ఈ 106 అమెండ్మెంట్స్ మీద కాస్త అవగాహన కలిగి ఉండండి. దాంట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ కూడా నేను ఒక్కసారి నొక్కి చెప్తాను. వాటిని మీరు డెఫినెట్గా చదవండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సిరీస్లో మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.